హలో అండి, ఈరోజు నేను వంకాయ కొత్తిమీర కారం అంటే వంకాయలో పెట్టి చేస్తాను. కొంచెం వెరైటీగా చేస్తాను. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం తరిగేసి ఉంచుకున్నాను. నేను నా ప్రాసెస్ చూడండి ఎలా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేస్తాను, ఎక్కువ వేయను. దాంట్లో జీలకర్ర, ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కదా ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం పచ్చివాసన పోయినంత దాకా వేసుకుంటే చాలు. ఉల్లిపాయలు సరే, ఇంత వేయకపోతే చాలు. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేయించాను. కొత్తిమీర పచ్చిదే వేస్తాం. ఉల్లిపాయలు చల్లారాక కొత్తిమీర వేసి మిక్సీలో చేసుకుంటాం. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇలా వేగిపోయి చల్లారిపోయి దాని మీద సాల్ట్ వేసేస్తాను. మళ్ళీ సాల్ట్ కలివాలి కదా, సాల్ట్ వేసేసి మిక్సీలో వేసిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేయించేసింది. దీని మీద కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేస్తాను. ఎక్కువ కొత్తిమీర ఉంటే బాగుంటుంది. దీనికి మిక్సీ చేసేస్తాను. ఇలా వేగిపోయి చల్లారిపోయి దాని మీద సాల్ట్ వేసేస్తాను. మళ్ళీ సాల్ట్ కలివాలి కదా, సాల్ట్ వేసేసి మిక్సీలో వేసిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేయించేసింది. దీని మీద కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేస్తాను. ఎక్కువ కొత్తిమీర ఉంటే బాగుంటుంది. దీనికి మిక్సీ చేసేస్తాను. సరే, ఇంత వేయకపోతే చాలు. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేయించాను. కొత్తిమీర పచ్చిదే వేస్తాం. ఉల్లిపాయలు చల్లారాక కొత్తిమీర వేసి మిక్సీలో చేసుకుంటాం. స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చూడండి, వంకాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్లోనూ ఏదైతే పేస్ట్ చేసి ఉంచానో మిక్సీలో, ఇది పెట్టేస్తాను. ఇందులో ఇది ఉల్లిపాయలు వేయించేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేయించేసాను. ఒకవేళ ఎక్కువ ఉండిపోయినా వంకాయలు ఉడకడానికే టైం పడుతుంది.
इसमें भुना हुआ प्याज को भून लिए, काट के भून लिए, हरी मिर्च और अदरक तीनों को भून लिए, लेकिन हरी धनिया को कच्चा ही डालिए, उसको पीस लिए। बैगन को ऐसा कट कर रहे हैं, उसमें भर रहे हैं। చూడండి, స్టవ్ అంటించేసి కడాయి పెట్టాను. దీంట్లో ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ వంకాయలు స్లోగా వేసి, ఇప్పుడు మిగిలిపోయింది ఏదైతే ఉందో ఇదంతా ఇది కూడా వేసేస్తాను. ఇందులో ఉన్నది కొత్తిమీర, ఉల్లిపాయ అదే కదా, అంతేగా, ప్రాబ్లం లేదు. కొంచెం నీళ్ళు పోసి ఇది ఒకసారి వంకాయ వేగిపోయినట్టు అయిపోయిన తర్వాత ఈ గ్రేవీ దాన్ని మళ్ళీ పట్టేస్తుంది. ఒకసారి వంకాయలు వేగిపోయి కదా, ఇప్పుడు ఏదైతే మిక్సీలోనూ పాట్లో చేసానో బోళ్ళంత అంటుకుంటుంది. దాంట్లో కొంచెం మరీ ఎక్కువ వేయద్దు. దీంట్లో పులుపు కావాలి అనుకుంటే లైట్గాను వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మానేసుకోవచ్చు. ఫస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు వేస్తాను. లైట్గా వేద్దాం, ఆ పులుపు లైట్గా వేద్దాం.
ఇప్పుడు సిమ్ చేసి దీనికి మూత పెట్టేస్తాను. మూత పెట్టి సిమ్లో ఉడుకుతుంది. ఇగో చూడండి, కూర ఇలా ఉడికిపోయింది. ఎక్కడ ఉంది ఇలా నొక్కి చూస్తే అయిపోయింది.